రైతుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి ఈ కులాలకు అధికారం ఇప్పటి వరకు కూడా అందలేదు. ఇవాళ మొన్న కృష్ణమాదిగ గారు వరంగల్ స్థానంలో కడియం శ్రీహరి గారిని ఉద్దేశించి మొన్న కామెంట్లు చేయడం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాజయ్యకు అన్యాయం చేసి కడియం శ్రీహరి గారే అక్కడ ఉన్నటువంటి మాదిగలను అణగదొక్కుతున్నారని చెప్పిండ్రు. ఇన్ని సంవత్సరాల ఉద్యమ కాలంలో కడియం శ్రీహరి గారితో కూడా పనిచేసి ఇలా ఆయన ఉపకులం అనేటువంటి సంగతి ఈరోజు మరి ఈయనకు గుర్తొచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాము. ఇవాళ ఆయన సంస్థలో పనిచేస్తే మాత్రమే నాయకులుగా పనిచేయాలా, నాయకులుగా ఉండాలి. సొంతంగా ఎవరైనా ఎదిగినట్లయితే ఇలా వాళ్ళు నాయకులుగా పనికిరారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇలా సామాజిక న్యాయం చేస్తాము, ఇలా వర్గీకరణ కోసం అని చెప్పేసి 30 సంవత్సరాలుగా కొట్లాడుతున్నామని చెప్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇలా ఒక్క స్థానం నుంచి కడియం శ్రీహరి గారు ఎదగడం వల్ల ఇలా మాదిగలను అందరినీ అణచివేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ అన్ని స్థానాల్లో ఉపకులాల యొక్క నాయకుల యొక్క శాతం ఎంత ఉన్నదో చెప్పాలి. ఇలా జనాభా పరంగా చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నదే 63 లక్షల జనాభా అధికారికంగా. నువ్వు 85 లక్షలు 83 లక్షలు అని నువ్వే చెప్పబడుతుంది. మరి మా కులాల జనాభా ఇంతవరకు కూడా కుల ధృవీకరణ పత్రాలు కూడా పొందలేకపోయి మీ ఉద్యమంలో ఏళ్ళకేళ్ళుగా పనిచేస్తూ అనేక మందిని కూడా లాఠీ దెబ్బల పాలైనాం. మరి ఇప్పటి వరకు కూడా మాకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద ఏనాడైనా మీరు మాట్లాడినరా? మరి సామాజిక న్యాయం పేరుతోటి మీరు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో నిజంగా వర్గీకరణ కోసం మీరు కొట్లాడుతున్నట్టయితే ఇలా మీరే మా తరపున పెద్దన్న పాత్ర వహిస్తున్నప్పుడు ఇచ్చేటువంటి అసెంబ్లీ స్థానాల్లో కానీ ఎంపీ స్థానాల్లో కానీ ఉపకులాల వాట అడగండి. మేము ఒప్పుకుంటాం, దానికి మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధమే. ఇలా అట్లా కాకుండా మాదిగ బిడ్డ కాదు ఆయనకు ఎట్లా ఇస్తారని అంటే ఇంకా మరి దళితులు గారా, వాళ్లకు అవకాశాలు రావద్దా? ఏ రకంగా ఆయన మాట్లాడుతున్నారో ఇలా అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా ఎన్నికల సమయంలో మాత్రమే ఇలా ఎస్సీ వర్గీకరణ ఆయనకు గుర్తొస్తూ ఉంటుంది. మరి ఎస్సీ వర్గీకరణలో ఉపకులాల వాటా ఎంత? రేపు వర్గీకరణ జరిగితే ఎంత శాతం ఈ ఉపకులాలు ఉన్నారు, వీళ్ళకి ఎంత శాతం కేటాయిస్తారు? దీని మీద చెప్పండి కదా. ఇది చెప్పకుండా వర్గీకరణ అని చెప్తూ వర్గీకరణ కోసం ఇవాళ న్యాయ పోరాటం ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నది కదా. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పంజాబ్ ప్రభుత్వం కదా వేసింది. ఇలా మరి 1,00,000 మందితోటి ఇలా మొన్న మోడీ గారితో సభ పెట్టిన తర్వాత ఆ సభలో 100 రోజులు మీకు వెంటనే ఇలా కమిటీ ప్రకటిస్తాం, ఇక వర్గీకరణ అయిపోయింది అన్నారు. మరి ఎక్కడికి పోయింది ఈ వర్గీకరణ? మరి దాని మీద సమాధానం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు మీదనే ఆధారపడతామని అంటారు. ఇలా ఎవరిని మభ్యపెట్టడానికి, ఇలా దళితులలో నిజంగా ఒక ఐక్యత తీసుకురావడానికి పనిచేయాలి. ఇన్ని రోజులు పనిచేసినటువంటి మన ఉద్యమం అట్లా కాకుండా ఇవాళ మళ్ళీ మీరు చెప్పిన వాళ్ళు మాత్రమే నాయకులు, మిగతా వాళ్ళు నాయకులు గారు, వాళ్ళు ఎదగద్దు అనేటువంటి రీతిలో ఇవాళ మీరు మాట్లాడడం, కామెంట్ చేయడం అనేటువంటిది చాలా విచిత్రం, హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే. ఎస్సీ వర్గీకరణలో కూడా మిగతా ఉపకులాలు ఇప్పటి వరకు ఏదైతే ఈ 2 కులాల దోపిడీకి, ఈ 2 కులాల అన్యాయానికి గురైనటువంటి కులాలన్నింటినీ కూడా ఏ వర్గంలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దాదాపు 30 నుంచి 40 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపకులాలకు మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీ యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ని ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని ఎన్నికల్లో, ఇలా శాసనసభ ఎన్నికల్లో ఇప్పటి వరకు మరి మొన్న 19 స్థానాల్లో 2 కులాలే ఎక్కువ మంది మరి గెలుచుకుని, మరి దాంట్లో ఉపకులాల వాటా ఎంత? మరి మీరు అడగాలి కదా. మరి లేదు, ఇప్పుడు వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో 3 ఎస్సీ స్థానాల్లో ఒకటి ఉపకులాలకు ఇవ్వాలి, ఒకటి మాలలకు ఇవ్వాలి, ఒకటి మాదిగలకు ఇవ్వాలి. దాని మీద ఇలా మీరు కామెంట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఎవైనా కానీ ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 డివైడ్ చేసే విధంగా ఎవరి వాటా వారికి దక్కే విధంగా దాంట్లో కూడా మేము మా వాటా మాకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే అన్ని పదవుల్లో కానీ అన్ని అవకాశాల్లో కూడా ఇవాళ మాదిగలతో సమానంగా ఉపకులాలకు ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా దళిత సమాజానికి కానీ పౌర సమాజానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా ఉపకులాలను కించపరిచే విధంగా, వాళ్ళని తక్కువ చేసే విధంగా మందకృష్ణ మాదిగ గారు కామెంట్ చేయడం అనేటువంటిది ఇలా ఆపాలని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఒక పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి, లేదా మీకు సొంత పార్టీ ఉన్నది
దాంట్లో ఆ వర్గం మీకు సంబంధించిన వాళ్ళకి అందరికి టికెట్లు ఇచ్చుకోండి, గెలిపియండి. అంతేగాని ఇంకో పార్టీలో వాళ్ళకి ఎట్లు ఇస్తారు, వీళ్ళకి ఎట్లు ఇస్తారు అని చెప్పేసి అంటే మరి మాకు కూడా అందులో వాటా ఉన్నది కాబట్టి మా వాటా మేము అడుగుతా ఉన్నాం. అందరికి మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. ఇక్కడ ఎవరైతే నిజంగా దళితుల ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాన హక్కు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.